నంద్యాల జిల్లా శ్రీశైలం. అదేవిధంగా శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో అదే దాదాపుగా 45 రోజులకు ఒకసారి కానీ లేదంటే నెలకు ఒకసారి కానీ స్వామివారి ఉండి లెక్కింపు కౌంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శించుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఫారిన్ తదితర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని అక్కడ ఉండిలో వారి యొక్క కరెన్సీ నోట్లను కూడా స్వామి అమ్మవార్లకు కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వచ్చినటువంటి ఆదాయానంతా కూడా ఆలయ అధికారి ఈఓ గారు డి పెద్దిరాజు గారు దేవాలయ డెవలప్మెంట్ కోసం అదేవిధంగా దేవాలయంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను నిర్మించడానికి ఈ ఉండిలో వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం కూడా స్వామి అమ్మవార్ల డెవలప్మెంట్ గుడి శ్రీశైల దేవస్థాన డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్క రూపాయి ఖర్చుగా వాడడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కసారి మనం ఉండి లెక్కింపు ఆదాయాన్ని మనం చూద్దాం. నంద్యాల జిల్లా శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 4,83,53,238 రూపాయల నగదు రావడం జరిగింది. అలాగే ఆలయ హుండీ రాబడిని భక్తులు 28 రోజులలో సమర్పించడం జరిగింది. అలాగే ఈ హుండీలో 133 గ్రాములు అదేవిధంగా 300 మిల్లీగ్రాములు బంగారు 11 కేజీల 850 గ్రాములు వెండి లభించాయి. అదేవిధంగా 1751 యుఎస్ఏ డాలర్లు 90 సౌత్ ఆఫ్రికా డాలర్స్ అదేవిధంగా 14.25 కువైట్ దీనర్స్ 15 ఓమస్ రియాల్స్ 450 యుఎస్ఏ దీవర్స్ 40 కెనడా డాలర్స్ 28 సింగపూర్స్ 100 ఆస్ట్రేలియా డాలర్లు 10 యూరోస్ 5 ఖత్తర్ రియాల్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీ లెక్కింపులో లభించడం జరిగింది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలోని కార్యనిర్వహణాధికారి శ్రీ డి పెద్దిరాజు, ధర్మకర్త మండలి సభ్యులు శ్రీమతి ఎం విజయలక్ష్మి ప్రత్యేక ఆహ్వానితులు కావడం జరిగింది. ఈ తన్నీరు ధర్మరాజు, శ్రీ కేతిరెడ్డి, జగదీశ్వరరెడ్డి, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివ సేవకులు తదితరులు అధిక సంఖ్యలో శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఉండి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ ఉండి లెక్కింపు కార్యక్రమంలో గత 28 రోజులలోనే 4,83,53,238 రూపాయలు రావడం వేలా విశేషంగా ఉందని చెప్పేసి ఆలయ అధికారి డి పెద్దిరాజు గారు అలా తెలియజేశారు.